నోటిఫికేషన్ రావాలంటే ఏం చేయాలి బ్రో? గంట కొట్టాలి బ్రో. కొట్టండి. Shall we begin? రంజన చెడి పాండవులరి భంజనులై విరట కొల్వు. స్నానం చేసిరా, టిఫిన్ పెడతాను. మొహానికి 4 సార్లు సబ్బు రాసానమ్మా, అయినా స్నానం చేసినట్లేదా? మొహం అంతా అంత జిడ్డుగా ఉంది. అదా, మొహానికి మాయిశ్చరైజర్ అప్లై చేసి తర్వాత కొంచెం సన్ స్క్రీన్ రాసా. అవన్నీ ఎందుకు? యూవీ రేస్ డైరెక్ట్ గా మొహం మీద పడితే ట్యాన్ అయిపోతామని. ఇంకెంత? టిఫిన్ తిను. హౌస్ ఓనర్ వచ్చి వెళ్ళాడు. రెంట్ వేసాం కదా. నెక్స్ట్ మంత్ వాళ్ళ రిలేటివ్స్ ఇక్కడే ఉంటారట. ఇదేమైనా సత్రం అంతమంది ఉండడానికి? ఇల్లు ఖాళీ చేయమన్నాడు. ఇంత సడన్ గానా? నేను అదే అడిగాను, బతిమిలాడాడు. ఎప్పటికిప్పుడు ఇల్లు మారాలంటే అడ్వాన్స్ ఇవ్వాలి, షిఫ్టింగ్ ఖర్చు. సొంత ఇల్లు కట్టుకుందాన్రా. డైమండ్ హౌస్ దగ్గర నా ఫ్రెండ్కి ఒక సైట్ ఉందమ్మా. 70 కోట్లు ఎంతో చెప్తున్నాడు, మనం అడిగితే 65 కోట్లకే ఫైనల్ అయిపోతుంది. సాయంత్రం పాన్ షాప్ దగ్గర కలిసినప్పుడు మాట్లాడుతాను ఒకసారి. సొంత ఇల్లు అంటే జోక్ అయిపోయిందమ్మా నీకు? ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? సిటీ అవుట్ ఖర్చులో ఫ్లాట్ తీసుకుంటే 70 నుంచి 80 లక్షలు అవుద్ది. అదే సిటీలో కొనాలనుకుంటే 2 నుంచి 3 కోట్లు అవుద్ది. నా శాలరీ అంతా ఈఎంఐలకి వెళ్ళిపోద్ది. ఆఫీస్ అయిపోయాక స్విగ్గీ జొమాటోలు వేసుకోవాలి నేను. అప్పంతా తీరిపోయి ఆ ఇల్లు మందేటప్పటికి గోడలకు పెచ్చులోటం మొదలవుతాయి. ఏదైనా పూర్తిగా మందేటప్పటికి మనమే ఉండవమ్మా. పోరా, ఈ అమ్మ అడిగిన చిన్న కోరిక కూడా తీర్చలేవు. సొంత ఇల్లు కోరిక కాదమ్మా, కళ. ఫ్లాట్లు డూప్లెక్స్లు అవసరం లేదు. మనది అని చెప్పుకునే ఒక చిన్న గుడిసైనా చాలు. సొంతం అని చెప్పుకోవటానికి మనుషులే కాదు, ఆస్తులు కూడా ఉండాలి. అది చిన్నదైనా పెద్దదైనా. మీ నాన్నకి ఆశ లేదు, అందుకే ఆస్తి లేదు. నాకు బలం లేదు, అందుకే చేతకాలేదు. నువ్వైనా సంపాదించు. కనీసం 6 అడుగుల గొయ్యైనా మన పేరుతో ఉండాలిరా. సడన్ గా ఏంటమ్మా నీళ్ళు ఎంత ఆవేశం? ఏమోరా, ఖర్చులకు భయపడుతూ జీవితం అయిపోయింది. ఇంకో దోశ కావాలా? వద్దు, ఆఫీస్కి వెళ్ళాలి. బెల్ల ఉంది కదా అని ప్రతి ఓడు నొక్కేయటమే. ఏదైనా సిరీస్ చూసి చచ్చిపోయిందా? ఎవరు కావాలి? న్యూ జాయినింగ్. ఇది ఇంగ్లీష్లో ఉంది. సీనియర్స్ అంటే రెస్పెక్ట్ లేదా? సారీ సార్. నమస్తే. మీరు? ఆఫీస్ బాయ్, 4 years ఎక్స్పీరియన్స్. టీ కాఫీ తాగి అలవాటు ఉందా? 500 తీ. నెల టైంకి ఇచ్చే. ఇంప్రెసివ్. సార్ సార్ ఇన్ని టూల్స్ వాడేవా? అవును సార్. సార్ ఒక్క నిమిషం. సంధ్య, సార్ ఇదివరకు ఎక్కడ పనిచేసావు? ఎక్కడో పని చేస్తే ఇక్కడికి ఎందుకు వస్తాను సార్? సంధ్య ఈ కంపెనీలో 2 యదవులు ఉన్నారు.
బివేర్ ఆఫ్ దెమ్. అంత ఎదవలైనప్పుడు ఇంకెందుకు ఉంచుకున్నారు సార్? ఉంచుకోవాల్సి వచ్చింది. మా కంపెనీ సీక్రెట్లన్నీ ఆ ఎదవలకే తెలుసు. ఓహో. ఆ, సార్ నా శాలరీ ఎంత సార్? హెచ్ఆర్ ఇప్పుడు జాయిన్ అవుతుంది. అది ఫిక్స్ అయ్యాక నీది డిసైడ్ చేద్దాం. కొంచెం ఎక్కువ ఇవ్వండి సార్, అసలే చాలా కష్టాల్లో ఉన్నాను. కంపెనీ అప్పుల్లో ఉంది. పోనీ అమ్మేయచ్చు కదా సార్? మంచి కస్టమర్ ఎవడైనా ఉంటే చూడు. హ్మ్? ఆ, ఓకే. వెళ్ళు. పోయి ఇక్కడికి వచ్చి పడ్డానంట్రా బాబు. ఆ వెళ్ళేప్పుడు ఆ ల్యాప్టాప్ తీసుకెళ్ళు. ఆ. ఇన్ని కంపెనీ స్టిక్కర్లు ఉన్నాయి, ఏం ల్యాప్టాప్ రా ఇది? యారా వాష్రూమ్స్ క్లీన్ చేయాలని కామన్ సెన్స్ లేదా? క్లీన్ చేసి టైం ఎక్కడ ఇస్తున్నారు సార్? ఆత్మాట వెళ్ళిపోతుంటేనే. నీకు కూడా షుగర్ వస్తే తెలుస్తుంది. ఎక్కడికి వెళ్ళిపోయారు సార్ ఎంతసేపు? మీకోసం కాన్ఫరెన్స్లో వెతికాను, క్యాబిన్లో వెతికాను, ఎక్కడ కనిపించలేదు. బాత్రూంలో ఎతకాల్సింది. రై ఇలా వీడికి చనువు ఎక్కువ ఇచ్చేసాను సార్. మరే ఈ మధ్యన ఏ వచ్చిన తర్వాత అమ్మాయికి బొమ్మాయికి తేడా తెలియకుండా పోయింది సార్. ఈ రోజు నుంచి ఆఫీస్లో కొత్త రిక్రూట్మెంట్ అంట. ఆహా. ఆ? నా గెస్ కరెక్ట్ అయితే మీరిద్దరూ తేపగాలు కాబట్టి సార్ అమ్మాయిని రిక్రూట్ చేసుకోరు, ఖచ్చితంగా అబ్బాయినే తీసుకుంటారు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవరా? అంటే నేను సైకాలజీ చదువుకున్నాను సార్. ఆహా. రోజు 6 to 7 క్లాసులు కూడా తీసుకుంటున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. ఆ, ఆ. సేమ్ క్యాస్ట్ అయితే కన్సెషన్ కూడా ఇస్తాను సార్. హాయ్. ఎవరి అమ్మాయి మరి రివట్లా ఉంది? జువ్వా మరే న్యూ జాయినింగ్. ఈడు 6 to 7 క్లాసులు చెప్తాడు మనకి. మరే నిజం అనుకుని జాయిన్ అయిపోదాం అనుకున్నాను. హాయ్, మై నేమ్ ఇస్ మదన్. ఐమ్ సంధ్య. మై ఫాదర్ ఈజ్ పాత సామాన్లు బయ్యర్. అమ్మాయి కనబడితే చాలు కర్పూరం లిగించి హారతి తిప్పేస్తావు. హారతి కామా తోరానా మదనం గట్రం. గట్రం. ఆఫీస్లో 2 ఎదవలు ఉన్నారంట, అందులో నువ్వు ఉన్నావా? నేను కాదు, వాళ్ళిద్దరు. ఏయ్, మా గురించి మేము చెప్పుకుంటాం. బిల్డింగ్ కి పిల్లర్స్ అంత ఇంపార్టెంటో మేమిద్దరం ఆఫీస్కి అంత ఇంపార్టెంట్. ఎస్, ఆయన రావణాసుడు అయితే నేను విభీషణుడు. రావణాసుడికి ఫస్ట్ దెబ్బేసింది విభీషణుడే కదా. అవునా? ఆ. బాగా దెబ్బేహాడు కదా. ఆఫీస్ పేరు లంక. డొంక. తీగలావద్దు. ఇక్కడ ఎవరికైనా నువ్వు చేయవచ్చు, కానీ చరిత్ర అడగకూడదు. ఛీ, ఆఫీస్ బాయ్తో సహా అందరూ ఎదవలే ఉన్నారు. మేడం కాఫీ. వచ్చిన వెంటనే మర్యాదలు మొదలెట్టేసావు. ఎంత నొక్కేసావు? నా సర్వీస్ మెచ్చి మేడం 500 టిప్కి ఇచ్చారు సార్. హా? సార్ లాగేసుకున్నాడు సార్. మంది కానిది మంది కానట్టే సంధ్య. బా, అర్థం కాలేదు సార్. ఆయన రెజ్యూమ్ కూడా ఎవరికి అర్థం కాలేదు. అందుకేరా జాబ్ ఇచ్చారు. 4 కలర్ రౌండ్లు ఎక్కువై. 500లో 250 నాది. సంధ్య, ఏంటి? మీరు ఇంట్లో చెత్త ఎక్కడేస్తుంటారు? పూజ గదిలో. ఏ దర్శనం టికెట్ కావాలా? ఆహా. సార్ ఉమ్. మీరు అడగొచ్చు కదా అవసరం అమ్మాయిని. ఏ ఎలా కరెక్ట్ కాదు. కనీసం మీరు పెద్దోళ్ళని చెప్పినా ఒప్పుకుంటుంది. అడగండి. ఫస్ట్ రోజు కరెక్ట్ కాదు ప్రసాద్ గారు, కొంచెం టైం తీసుకొని అడుగుదాం. మీరు ఒకళ్ళు పెద్దానికి మొహమాట పడతారు. ఆ? అడిగేస్తావేంటి? సంధ్య, హ్మ్? నీకు సీనియర్స్ అంటే రెస్పెక్ట్ ఉందా? హా సార్. ఒక 1000 రూపాయలు ఉంటే సాయంత్రం సిండికేట్ కట్టాలి. అడిగేశాడు. సార్ ఇప్పుడే ఆఫీస్ బాయ్ సార్ తీసుకున్నారు సార్. మన ముష్టి తీర ముష్టి. ఈ చాలీ చాలని జీతాలతో బతకలేకపోతున్నాం సార్. చచ్చిపోండి సార్. మరి లేకపోతే ఆఫీస్ బాయ్ గారితో ముందు లోనా బయట ఆడటం మానేయండి. ఆస్తులు కూడబట్టకపోయినా అప్పులు చేయకుండా ఉంటారు. వచ్చిన డబ్బులన్నీ బ్లడ్ టెస్ట్లకి యూరిన్ టెస్ట్లకి వెళ్ళిపోతుంటే లోనా బయట ఆడుకునే స్వేచ్ఛ కూడా ఉందని నాకు. మీకేంటి ఏ బాధరబందీ లేదు, ఎన్నైనా చెప్తారు. బాదరబందీలు లేవా? పొద్దున్నే మా అమ్మ సొంత ఇల్లు కావాలని అడిగింది. మీకు అడ్డం రాదు కదా. కట్టించేంత స్తోమత కూడా లేదు కదా. ఏదోలా కష్టపడి ఇల్లు కట్టండి ప్రసాద్ గారు, తర్వాత ఆటోమేటిక్గా పెళ్ళి అయిపోద్ది. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారు. తర్వాత సంపేసి చూడు, బ్లూ డ్రమ్లో వేసి చూడు, కుక్కర్లో ఉడకబెట్టి చూడు అంటారు. లివర్ పోద్దని మంతు ఆవిడ మానేస్తావేంటండి? ఓ రకంగా మా అమ్మ చెప్పింది కూడా కరెక్టేనండి. ఏదైనా పెద్ద లాటరీ తగిలితే ముందు ఇల్లు కట్టేస్తాను.
మంచి డెసిషన్ అండి. ఎంతసేపు వాగుతారా ఈ ఇద్దరు బావస్కాలు ఏం పనిచేయరా? వాళ్ళకేం రాదులే. సార్ ఆ, బాస్ మిమ్మల్ని మీటింగ్కి రమ్మంటున్నాడు. ఈడొకడు సూపర్ మ్యారియో లాగా ఏ బొక్కలోంచి వస్తాడో తెలియదు. మన బాస్ ఏంటి సార్ ఖాళీగా ఉన్న ప్రతిసారి మీటింగ్ పెట్టేస్తాడు. లూడో ఆడుకోవచ్చు కదా. అటు ఎక్కడికి? వాష్రూమ్ కండి. ఇప్పుడు అక్కడ ఉండే వచ్చారు కదా. పొద్దున్న ఇన్సులిన్ వేసుకోలేదు. ప్రసాద్ గారు వచ్చేవరకు ఉంటారు కదా. నేను సులభ్ కాంప్లెక్స్ ఓనర్ని. మీరు తిరిగి రాగానే బ్యాలెన్స్ సెలరీ ఇచ్చేస్తాను. ఏదో అండి, మనిషికి మనిషి సాయం. తిరిగి వచ్చాక బుధం మీద చేయకండి. రే నువ్వేంట్రా ఇక్కడ? అంటే అందరినీ మీటింగ్కి రమ్మన్నారు కదా, అందుకని నేను కూడా వచ్చానండి. ఆ టీ ఇచ్చేసి వెళ్ళు. ఎంగిల్ చేసాను పర్లేదండి. ఇంకో టీ తీసుకురారా. టాటా టీయా గ్రీన్ టీయా? గ్రీన్ టీ. జింజరా సాల్టా? జింజర్. హనీ వేసా వేయకుండానా? ఏం వద్దురా, నాకు అసలు టీయే వద్దు. ఎల్. చూహారండి, టీ ఎంగిల్ చేసానని తాగనంటున్నాడు. అదే సిగరెట్ అనుకో, ఆ నోట్లో దీ నోట్లో తీసుకుని తాగేస్తాడు. క్యాస్ట్ ఫీలింగ్ ఆయనకి. రే చెప్పుకుంటే సిగ్గుసేటు. చెచే. ఏంటి సుబ్బు రమ్మన్నావంట? రమ్మ. అవును, ఈ రోజు నుంచి ఆఫీస్లో కొన్ని రూల్స్ పెడదాం అనుకుంటున్నాను. పర్మిషన్ అడగడానికి ఇక్కడ వరకు పిల్లాలా? ఈ మధ్య నీకు మరీ చేదస్తం ఎక్కువైపోయింది సుబ్బు. అందరినీ మీటింగ్ అని చెప్పి నీ దగ్గర పిలిచే బదులు నువ్వు అక్కడే మా దగ్గర రావచ్చు కదా. ఏ పిక్కల నొప్పా? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఐఎమ్ యువర్ బాస్. బట్ ఐఎమ్ నాట్ కైండ్. ఇస్ ఇట్ ఎ కిండర్ గార్డెన్? రే నోటుకు వచ్చిందంతా ఇంగ్లీష్ అనుకుని మాట్లాడకండి రా. కూర్చోండి. ఓకే థ్యాంక్ యూ. రెడ్డి గారు సంధ్యాన్ని చూసారా? ఇందాకలు పీసుకుంటేలా జుత్తేర బస్కి వచ్చింది, ఇప్పుడు ఎగ్ పఫ్ వేసింది. మరే చూడ్డానికి సమాధి మీద గులాబీ పూలా ఉంది. రెస్ట్ ఇన్ పీస్. ఆమె మీ పువ్వుల గోల అయిపోతే తన ఫ్రాంచైస్కా. బన్ మస్కా నట్టుకోవాల్సింది. తను మన టీంలో జాయిన్ అయిన కొత్త ఇంటర్న్. ఆహా, Hi, I'm Franziska. కాలిపోయిందేంటి? ప్రసాద్, ఫారినర్స్ అలాగే ఉంటారు. ఏంటి కాలిపోయా? నువ్వు తలకి ఆయిల్ పెట్టవా? What? ఆయిల్ హెడ్ మసాజ్. No, thank you. ఆవిడ మిమ్మల్ని మసాజ్ చేసేవాడు అనుకుంటుందండి. ఓ తెల్లగా భలే ఉందండి. ఫారినర్ సరిగా ఫలుతాం అవరంట, జాగ్రత్త. ఎలా తెల్లపిల్ల నాకు దొరికిందని మీకు కుళ్ళు. హాయ్ ఫ్రాన్సిస్కా, నిన్ను ఇస్కా అని ముద్దుగా పిలవచ్చా? What? వాట్ కాదు, హార్ట్. What does he say? ఆడికి 2 సార్లు కార్డియాక్ అరెస్ట్ అయిందని చెప్తున్నాడు. Oh, వీడు కూడా తెలుగులోనే చెప్పాడు కదా. మీరెందుకు సార్ వాళ్ళ మాట్లాడతారు? ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. అయితే ముల్లే తీసుకోవాల్సింది, అనవసరంగా కంపెనీ పెట్టారు. మదన్ సార్ బిహేవ్ యువర్ సెల్ఫ్. ఆఫీస్లో బాస్గా నాకు రెస్పెక్ట్ ఉంది. ఎవరు ఎత్తున్నారు? అదే కదా. నాకేం తెలియదు. రే మీరు తప్ప అందరూ బాగానే ఉన్నారా? అసలు ఆఫీస్కి ఎందుకు వస్తున్నారో, ఎందుకు వెళ్తున్నారో కొంచెమైనా ఐడియా ఉందిరా? తీసుకున్న జీతానికి న్యాయం చెయ్యండి రా. వచ్చిన జీతం అంతా రెడ్డి గారు లోన బయట ఆడుకుంటుంటే ఎక్కడ న్యాయం చేస్తారండి? సరే పాయింట్కి వద్దాం. ఈ రోజు నుంచి కొత్త రూల్స్ ఏంటంటే, సార్ నాకు డౌట్. అరే నేను ఇంకా ఏం చెప్పనే లేదు, అప్పుడే డౌట్ ఏంట్రా? అయినా మదన్, ఐ అప్రిషియేట్ ఇట్. ఇలాంటి టైంలోనే క్రియేటివ్ థాట్స్ బయటకు వస్తూ ఉంటాయి. ఇంతకీ నీ డౌట్ ఏంటి? మీరు చెత్త ఎక్కడ వేస్తారు సార్? అంటే మా నాన్నకి స్క్రాప్ బిజినెస్ ఉంది, అందుకే. వీళ్ళిద్దరిని మీ నాన్నకి అమ్మేయచ్చు కదా. సారీ సార్, మా నాన్న క్వాలిటీలో అసలు కాంప్రమైజ్ అవ్వడు. ఆఖరికి మీరు చెత్తకి అమ్మడానికి కూడా పనికి రావట్లేదు. సరే వదిలేండి. అసలు రూల్స్ ఏంటంటే, ఎన్నిసార్లు చెప్తావు సుబ్బు? అదేమన్నా ప్రగతికి పంచసూత్రాలా లేకపోతే పంచవర్ష ప్రణాళిక? బొక్కల రూల్స్. గట్టిగా మాట్లాడితే మా రెడ్డి గారు బైక్ మీద హెల్మెటే పెట్టుకోరు. నాకు బైక్ లేదు కదండి. మీకు నోరా కదా? కొంచెం మేనర్స్ ఉండాలి రెడ్డి గారు. మీ ఇద్దరి వల్ల మీటింగ్ డిస్టర్బ్ అవుతోంది. అయితే మీరు వెళ్ళిపోండి. అరే కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారు, ఇంటర్న్స్ వచ్చారు, మనకు వర్క్ ఫోర్స్ పెరిగింది, ప్రొడక్టివిటీ పెరుగుతుంది. సో ఈ టైంలోనే మనం కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. ద ఫస్ట్ రూల్ ఈజ్, సార్ నాకు డౌట్. ఒరే ఆడేదో ప్రిపేర్ అయ్యాడు చెప్పడానికి గింజుకుంటున్నాడు అని కనీసం కనికరం లేదురా.
ప్రతిసారి సింపతి వర్కౌట్ అవ్వదు సుబ్బు, ట్రస్ట్ మీ. మ్మ్. ఓరి బాబు మీకు దండం రా, అసలు రూల్స్ లేవు గీల్స్ లేవు, అసలు మీటింగే లేదు, క్యాన్సిల్ చేశాను, వెళ్ళిపోండి. ప్రసాద్ గారు, బయట ఒక ఛాన్స్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో తెలుసా? అటువంటిది మనం ఛాన్స్ ఇవ్వలేమో బాస్కి రూల్స్ చెప్పడానికి. మీరు చెప్పండి. ఓకే, సో రూల్స్ అనేవి మన డిసిప్లిన్లో పెట్టడానికి కాబట్టి అదేదో త్వరగా చెప్పండి సార్, హాస్టల్ గైడ్లు వేస్తారు. అవును సార్, ఎనిమిది అయితే మా ఏరియాలో కుక్కలాంటి పడతాయి. అయినా నీకు ఏమైనా అనిపిస్తే సడన్గా చెప్పేకి సుబ్బు, నోడుదోలు అనేస్తారు. ఏదైనా మాట్లాడే ముందు కొంచెం ఆలోచించుకోవాలి, లేదంటే మాట పడిపోతాం. నాకు ఇంట్రెస్ట్ పోయిందిరా. మనిషి కొన ఊపుతో ఉన్నప్పుడు పేక నొక్కి చంపేసే రకాలరా మీరు. ఆ జేసీ గడి ఈ కంపెనీని నాకు అప్పగించేప్పుడు దేనంగా చూస్తే మిమ్మల్ని మిస్ అవుతున్నాడు అనుకున్నాను, కానీ నన్ను జాలీగా చూసి జాలిరెడ్డి చేసేసాడు రా. అదండి, ఇతను తప్పేం లేదు. మరే ఆ జేసీ గడ రచ్చగొట్టి బాస్ చేస్తారు వీటిని. కరెక్ట్. ఈ ఎదవల టార్చర్ నుంచి నన్ను ఎవరు కాపాడుతారో దేవుడా. మౌనిక బావిరెడ్డి. మౌనిక బావిరెడ్డి ఎవరబ్బా? అలాంటి వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు కదా. ఏం? నేనే మౌనిక బావిరెడ్డి. ప్రసాద్ గారు, ఆ, ఒకటి గమనించారా? ఫ్రాన్సిస్కా, మోనిక. మీరు బెడ్ మీద పడుకోవడం మనసు కింద బొంతేసి పడుకోండి సార్. కళ్ళ బాగా వస్తాయా? చెవిటిలోకి జర్ర వెళ్ళిపోయి దరిద్రం వదిలిపోతాయి. ఇక్కడ బాస్ బాస్ రంగురంగుల బట్టలు వేసుకుంటే పెయింటర్ అనుకున్నావా? ఆయనే మన బాస్. హాయ్ చెప్పు. హాయ్. మౌనిక బావిరెడ్డి. ఎందుకంటే అన్నిసార్లు చెప్తుంది పేరు. అల్జీమర్స్ అనుకుంటా. ఓ, ఓ సారీ, మర్చిపోయాను. టీమ్, తను మన కొత్త హెచ్ఆర్. ఓ, అల్జేమర్ సాపెళ్ళకి కాదు, ఈడికి. వెల్కమ్ మౌనిక. టీమ్, షీఈ్ మౌనిక, అవర్ న్యూ హెచ్ఆర్. హాయ్. పార్టీ గుర్తుని మర్చిపోతామేమన్నట్టు అన్నిసార్లు చెప్తారేంటండి? మీటింగ్ ఏమైనా డిస్టర్బ్ చేశానా? లేదు, హాఫ్ అన్ అవర్ నుంచి కొత్త రూల్స్ చెప్పడానికి కింద మీద పడుతున్నాడు. చిట్టి అక్కడ పడేసుకున్నాడు. ఆ, మీరందరూ బయటికి వెళ్తే నేను ఆమెతో కొంచెం మాట్లాడాలి. యు మే లీవ్. చూడండి, ఆ అమ్మాయికి అడగకుండా లీవ్ ఇచ్చాడు. మన అంత బతుకులను లీవ్ ఇవ్వడు. క్యాస్ట్ ఫీలింగ్. సుబ్బు, ఇది సీడీ ప్లేయర్ అనుకుని 90s కిడ్స్ అందరూ వాళ్ళ మ్యారేజ్ క్యాసెట్ అట్టుకుని మా ఇంటికి వచ్చేస్తున్నారు. సుబ్బు, కొంచెం కొత్త ల్యాప్టాప్ ఇవ్వా? ఎవడంతా పని చేస్తే వాళ్ళకి ఆ ల్యాప్టాప్ వేస్తున్నాను, నీకు ఇది ఇవ్వడమే ఎక్కువ. వెళ్ళు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఎవడైనా ల్యాప్టాప్లు పట్టుకుని తిరుగుతాడు. నేనేంటో జాతకాలు పెట్టేసుకొని తిరుగుతున్నాను. చిలకోటే తక్కువైంది. ప్లీజ్. హలో సార్. హాయ్, వెల్కమ్. సో బేసికలీ ఈ కంపెనీలోని కొన్ని మేజర్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఓకే సార్. ఏంటో చూస్తున్నావు? ఏం చూస్తున్నావు? అదే ఈ సిరీస్ అయినా కంటిన్యూ చేస్తారా లేకపోతే మధ్యలో ఆపేస్తారా అని చెప్పి ఒకటి కమెంట్ పెడతాడు సార్. ఆయన చూస్తే భయం వేస్తుంది నాకు. మనం చేసే పనులు వాళ్ళు కామెంట్ పెడతారు. అన్ని పని ఏంట్రా? నవ్వించడం. నువ్వేం చేస్తున్నావు? అది తప్ప అన్నీ చేస్తున్నావు. మీరు నా పార్టీ వాళ్ళ పార్టీ అండి. పార్టీ ఏదైనా ఓట్లేసేది ఆలే. ఇప్పుడు ఏం చేద్దాం అంటారు? ఏం చేద్దాం అంటారేంటి? ఏదో అనౌన్స్మెంట్ చేస్తాను కదా. చెప్పు. థ్యాంక్ యూ అండి. మా ఏమో గుర్రం ఎగరవచ్చు లాస్ట్ ఎపిసోడ్ లో మీరు కంటిన్యూ చేయాలా ఆపాలా అంటే ఆల్మోస్ట్ 11,000 కమెంట్లు పెట్టారు. వ్యూస్ అయితే రాలేదు. అయినా మీరు ఎప్పటికప్పుడే మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. అలాగే ఏమో గుర్రం ఎగరవచ్చు సిరీస్ కూడా 4 ఎపిసోడ్లు మీరు ఎంకరేజ్ చేశారు. వ్యూస్ అయితే రాలేదు. వ్యూస్ రాలేదు కదా, నీకు దండం. అలాగే ఫ్యూచర్లో మేము చేయబోయే ఓటీటీ ప్రాజెక్ట్స్, ఓటీటీఆర్ మూవీస్కి మూవీస్కు అండ్ యూట్యూబ్ కూడా
మాకు మీ ఐడియాస్ కావాలి. ఈ సంవత్సరం చాలా పెద్ద ప్లానింగ్లు ఉన్నాయి. యూట్యూబ్ సిరీస్ ఏమీ ఆపం. యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ మీద మాకు గౌరవం ఉంది. యూట్యూబ్ కంటిన్యూ అవుతుంది. దాంతోపాటు ఓటీటీ సిరీస్లు కూడా మేము చేయబోతున్నాము. అలాగే ఒక మూవీ కూడా చేయబోతున్నాం. దీనికి సంబంధించి మనకు ఎవరు కావాలి? రైటర్స్ కావాలి కదా. కావాలి కదా. ఎప్పటి నుంచో అడుగుతున్నారు ఒక అవకాశం ఇవ్వండి అన్నని. ఇది అవకాశం కాదు, మనం కలిసి పని చేసుకుందాం. రండి మీ ఐడియాస్తో అందరం కలిసి పని చేసుకుందాం. కింద ఉన్న మెయిల్ ఐడికి మీ రైటింగ్ ఏదైనా ఉంటే రాసిన ఏమైనా ఉంటే పంపించండి. అండ్ మీ ఇంట్రెస్ట్ ఉంటే మీ పోర్ట్ఫోలియో పంపించండి. మాతో పాటు కలిసి జాయిన్ అవ్వండి, కలిసి పని చేసుకుందాం. ఛానల్ ఈ అడ్డు నేనే కదా, ఈ ఫేస్ కట్ నా దగ్గర. సరే నేను వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం. చెప్పేశారు కదా, అంతేనండి. నమస్కారం. నమస్కారం.